జరుగుతుందో చూడరా. మీదే. నాదా? హలో హలో, ఎవరండి? వినపట్లేదు. తాయారు నువ్వా? వచ్చేస్తున్నావే. సంభావన నీ పిన్నా కూడా. అందుకే ఫోన్ చేసావు నువ్వు. కాలు పక్క. ఎందుకంటా ఏమిటి? మగ పెళ్లి వారికి ఆడపిల్లి వారికి అభిప్రాయ భేదాలు వచ్చి చివరి నిమిషంలో పెళ్లి చెడిపోయి వెనక్కి వచ్చేస్తున్నాం. ఉన్నది ఒక్కటే బస్సు, దాంట్లోనే వచ్చేస్తున్నాం. ఎడం వైపు మగ పెళ్లివారు, కుడి వైపు ఆడపెళ్లివారు, మధ్యలో నేను శంభుగాడు వస్తున్నాం ఇక్కడ. ఎందుకంటా ఏమిటి? లవ్ మ్యారేజే. లవర్స్ ఇద్దరు విడిపోకూడదని రూల్ ఏమన్నా ఉన్నాయేమిటి? ఎలా విడిపోయారంట ఏమిటి? సిల్లీ మ్యాటరు. పెళ్లి కొడుకు టెంపరీ జాబ్ అంట, పర్మనెంట్ జాబ్ అని అబద్ధం చెప్పాట. దాంతో ఆడపిల్లి వారికి పాపం వచ్చి పెళ్లి కూతురు తండ్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుతో అడిగించాట. పెళ్లి కూతురు 10 మందిలోనూ నన్ను ఇలా అడుగుతున్నా అని చెప్పేసి అబ్బాయి అహం దెబ్బతింది. ఇగో ప్రాబ్లం. ఆడపిల్లి వారు ఇలా అవమానిస్తారనే బాధతో మేము వాళ్ళని అవమానించడమే. వాళ్ళేమో పరువు తీశారు. అక్కడికి వాళ్ళకి ఏదో పరువు ఉన్నట్టు. ఇదిగో పంతులు, వాళ్ళతో మాకు మాటలేంటి? ఒక స్థాయి స్తోమత లేని మనుషులు. హలో, స్తోమతున్నాం కాబట్టి స్కాచ్ తాగుతున్నాం. పట్టపగలు తాగడాన్ని బట్టే మేనర్స్ లేని ఫ్యామిలీ అని తెలుస్తుంది. ఇదిగా డ్రైవరు, బస్సు పోయే లేచి పారేస్తా. ఏంటి వేసేది? ఒక్కడి పీకానంటే తిన్నగలి సీట్లో పడతావు. నువ్వు పీకేదేంది? ఇంకొక పెగ్గు పీకానంటే నేనే పలకటం హాయిగా. నేను సన్నాసులతో మాట్లాడు. నేను సన్నాసులతోనేగా మాట్లాడతాను. అంటే మా గురువు గారు సన్నాసేనా? మీ అభిప్రాయం? వాళ్ళ అభిప్రాయం అది కాదు, అది నీ అభిప్రాయం. తాగుబోతు సన్నాసులతో అసలు మాట్లాడు. మేము తాగుబోతులమే కానీ పెళ్ళానికి భయపడేంత సన్నాసులం కాదు. నన్నంత మాట అంటావా? చూసావా ఎంత మాట అన్నాడో నిన్ను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ లేడీస్ జెండర్ అయిపోయారు, నువ్వు తగులుకోవే. ఏంటే వాగుతున్నావు? మీరు చిల్లర మనుషులని తెలియకే మీ బోర్డు సంబంధం ఒప్పుకున్నాం. ఇదిగో పెట్టారుగా ఒక చౌకబారు చీర. చాలే, నీ మొహానికి ఈ చీర ఎక్కువ. అమ్మా అయిందేదో అయిపోయింది, మీరు కొంచెం ఊరుకోవచ్చు కదమ్మా. నువ్వేంటయ్యా బోడి? నన్ను పట్టుకుని బోడి అంటారా మీరు? బోడి కాకపోతే బొచ్చయ్యా. గురువు గారు బొచ్చు కంటే బోడే బెటరు. అలాగా? అందరికి వినపడలేదు, గట్టిగా చెప్పరా. ఏమండోయ్, ఇది వినండి. మా గురువు గారు బొచ్చు కాదు బోడే. అమ్మా పెళ్లి కూతురు అయ్యిందేదో అయ్యింది. ఆ పెళ్లి కొడుకుతో ఇంగ్లీష్ లో సారీ అని మొక్క చెప్తే సరిపోయేది కదా. చేసినంత చేసి సారీ చెప్పారట. సారీ. ఇప్పుడు ఇదిగా మాస్టారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మిమ్మల్ని 10 మందిలో అవమానించి ఆ తర్వాత సారీ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోను.